బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సిట్ అధికారులకు టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ తో పాటు లోపలికి వెళ్లడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సిట్ అధికారులకు టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ తో పాటు లోపలికి వెళ్లడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తత నెలకొంది. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పుడే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారి నేపథ్యంలో పోలీసులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాట జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీని తాజా అప్డేట్ ఏంది? పోలీస్ స్టేషన్లో కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సిట్ ముందు హాజరయ్యారు. అయితే ఇప్పటికీ గంట సేపటి నుంచి కూడా ఆయన సిట్ ముందు తనకు సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎంపీ, రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్, అదేవిధంగా గద్వాల్ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతి యాదవ్ కూడా ఈరోజు సిట్ ముందుకు హాజరయ్యారు. ప్రధానంగా 2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా వీరు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే మొత్తం గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన వారు కావచ్చు, అధికారులు, ఇతర ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ జరిగిందని కూడా పదే గతంలో కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా బయటపెట్టి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ఖచ్చితంగా తమ ప్రభుత్వం శిక్షిస్తుందంటూ కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తం కేసు నమోదు చేయడంతో పాటు నిందితులుగా ఉన్న, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి భుజంగరావు, అదేవిధంగా నవీన్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కూడా విచారించింది. వారిని రిమాండ్ చేసి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కూడా అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కూడా, అంటే ఆదేశిస్తేనే మేము ట్యాపింగ్ చేశామంటూ కూడా ఈ అధికారులు ఒప్పుకున్న నేపథ్యం, అంటే స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ కొనసాగింది. ప్రభాకర్ రావుని ఇప్పటికే 2 సార్లు విచారించారు. అదేవిధంగా ప్రణీత్ రావును కూడా 2 రోజుల క్రితం కూడా విచారించిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఫిర్యాదు చేశారో, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ప్రభుత్వం వచ్చి ఈ కేసు నమోదయ్యాక కూడా 15 నెలలు గడుస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని సీరియస్గా, అంటే వీలైనంత త్వరగా ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చి ఎవరైతే దోషులు ఉంటారో వారిని శిక్షించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా విచారణ, ఇటు నిందితులకు సంబంధించిన విచారణ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ విచారణ కూడా పూర్తయింది. అనంతరం ఎవరైతే ఫిర్యాదు చేశారో, గతంలో సుమారు 400 మంది దాకా వరకు ఫిర్యాదు చేశారు తమ ఫోన్ ట్యాప్ అయిందని. ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల
ఫోన్లు ట్యాప్ కావడం, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్లు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఇప్పటికే గుర్తించారు. సో ఈ క్రమంలో కూడా ఈ అన్నిటిపై కూడా వారికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో, ట్యాప్ జరిగిందని ఫిర్యాదు చేశారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డు, అంటే సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఇప్పటికే చాలామందిని కూడా సిట్టు పిలిచింది, వారి స్టేట్మెంట్ని అందరూ రికార్డ్ చేసింది. దీనిలో భాగంగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ని కూడా సాక్షులుగా రికార్డ్ చేయడానికి కూడా ఈరోజు పిలిచారు. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇప్పుడు సిట్టు ముందు ఇంకా ఆయన హాజరయ్యారు, ఇంకా ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఇప్పటికే సుమారు గంట పైగా కూడా సమయం గడుస్తున్న నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అధికారులతో పాటు రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ జరిగింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా అందరికీ సంబంధించి ఇటు మీడియా ప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి. మీడియా ప్రతినిధులకు సంబంధించిన వారిని కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్, అంటే సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే ప్రధానంగా ఎప్పుడు ట్యాప్ జరిగింది, అంటే ట్యాప్ జరిగిందన్న సమాచారం నీకు ఎలా తెలుసు అనే అంశాలపై కూడా వారితో మాట్లాడడంతో పాటు వారి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా మొత్తం 400 మందికి సంబంధించిన వారి స్టేట్మెంట్ని సాక్షిగా రికార్డ్ చేయాలని, అంటే ఫిర్యాదు చేసిన ఫోన్ ట్యాప్ జరిగిందని ఫిర్యాదు చేసిన వారందరినీ కూడా పిలిచి వారికి సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తుందని చెప్పొచ్చు. మరొకవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు అంటే 2023 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అంటే గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, ఇతర భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతర గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ దాదాపు ఎక్కువ మంది ఫోన్ ట్యాప్ అయింది అని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా వారందరినీ స్టేట్మెంట్, అంటే సాక్షులుగా వాళ్ళందరూ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తారని చెప్పొచ్చు. రహీం శ్రీనివాస్, ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏసీబీ ప్రభాకర్ 4వసారి హాజరయ్యారు ఈరోజు విచారణకు. అదేవిధంగా ఈరోజు ఇటుపక్క వాంగ్మూలం ఇవ్వడానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఏంది కేసులు దూకుడు బాగా ఫాస్ట్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుందా, దీనికి ఒక కొలిక్కి వచ్చే విధంగా ఉందా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభాకర్ 15 నెలలు అమెరికాలో తలదాచుకున్న నేపథ్యంలో ఈ కేసు కొలిక్కి రాలేదు. ఎందుకంటే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోటే తాము ఫోన్ ట్యాప్ చేశామంటూ కూడా ఇప్పటికే ఎవరైతే భుజంగరావు కావచ్చు, తిరుపతనే కావచ్చు, నవీన్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు వీళ్ళు చెప్పిన నేపథ్యంలో కూడా మరొక వైపు ప్రణీత్ రావు ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించి కాంగ్రెస్గా అంటే ప్రభుత్వం రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన హార్డ్ డిస్కుల్ని మొత్తం ధ్వంసం చేసి మూసీలో కూడా పడవేసిన నేపథ్యంలో కూడా వాటిపై కూడా విచారణ, అంటే ఎవరు ఈ హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయమన్నారు, మూసీలో ఎవరు పడేయమన్నారు కూడా అడిగిన నేపథ్యంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రభాకర్ రావు ఆదేశిస్తేనే తాను హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసి మూసీలో పడేశానని కూడా చెప్పారు. నేపథ్యంలో కూడా అంశాలపై కూడా ప్రధానంగా ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి రావడం ఆయన్ని విచారించింది. ఈ అంశాలపై విచారణ, అంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కూడా ఆయన దాటవేయడంతో పాటు తాను ఫోన్ ట్యాప్ చేయమని ఎవరిని ఆదేశించలేదు, ఆదేశాలుంటే చూపించాలంటూ ఆధారాలు చూపించాలంటూ కూడా సిట్టినే రివర్స్ క్వశ్చన్లు వేసిన నేపథ్యంలో కూడా 2 సార్లు ఇప్పటికే విచారించింది. తర్వాత ప్రణీత్ రావుని మరొకసారి కూడా సిట్ పిలిచింది, ఆయన కూడా విచారించింది. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ కీలకం కాబట్టి, ప్రభాకర్ రావుకి సంబంధించిన హార్డ్ డిస్క్ వ్యవహారాలకి సంబంధించిన స్టేట్మెంట్ కీలకం కాబట్టి మరొకసారి ఆయన్ని విచారించింది. సో అనంతరం ఈరోజు ప్రభాకర్ రావుని మరొకసారి కూడా ఈరోజు సిట్ విచారిస్తుంది ఈరోజు. అంటే ఒకవైపు ప్రభాకర్ రావు విచారిస్తుంది, మరొకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా సాక్షులుగా స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ప్రభాకర్ రావు తనకేం తెలియదు, ఏమైనా ఆధారాలతో చూపించాలంటూ కూడా దాటవేస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే సాక్షులుగా వీరి స్టేట్మెంట్ అనేది చాలా కీలకం కాబట్టి ఒకవైపు ప్రభాకర్ రావుని విచారిస్తూనే వీరి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తుంది సాక్షులుగా ఫిర్యాదు చేసిన వారిది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ప్రభాకర్ రావుని ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభాకర్ రావు A1 ముద్దాయి కాబట్టి ఆయన నుండి ప్రధానంగా సమాధానాలు రాబట్టాలని కూడా చూస్తుంది. కానీ ఆయన సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారు. ఎందుకంటే ఆయన నోరు విప్పితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కొలిక్కి వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక
ఎస్ఐబిగా అధికారిగా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు ఆదేశిస్తే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారనేది ప్రధానంగా తెలవాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో కూడా ప్రభాకర్ రావు మరి ఎవరు అంటే ఏ రాజకీయ నాయకులు ఆదేశిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించాడు, ఆయన కనసన్నలో నడిపించాడు అనేది కీలకంగా తెలవాల్సిన అంశం. కాబట్టి ఆ సమాధానం రాబట్టే వరకు ప్రభాకర్ రావును విచారిస్తూనే ఉంటారు. ఆయన నుండి ఆ సమాధానం వస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. అవసరమైతే మరొకసారి పండిత్ రావుని వీరందరూ ఎవరైతే రిమాండ్ కాబడ్డ పోలీస్ అధికారులు స్టేట్మెంట్తో పాటు మరొకసారి వారిని కూడా అందరినీ పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ మరొకసారి వాళ్ళని విచారించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొలిక్కొచ్చే వరకు మాత్రం పలుసార్లు అయితే విచారించాలని కూడా సిట్ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఏమనగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికే 4సారి విచారిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈ సాక్షులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారులు ఉన్నారో వారందరినీ సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.